ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మీకు TV9 వీక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. థ్యాంక్ యూ. త్వరలో జగన్ జైలుకి వెళ్ళబోతున్నాడు, వైఎస్ఆర్ పార్టీని ఓలెక్స్లో పెట్టబోతున్నారు. ఇది మీ ప్రత్యర్థి పార్టీలు మీ మీద చేస్తున్నటువంటి అభియోగం. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఏదైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండే పోరాటంలో ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణమైనటువంటి ఆరోపణలు చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఇద్దరు కలిసి మిలాఖత్ అయి వాళ్ళు జైలుకు పంపించారే తప్ప జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బెదర్లా, ఈ రోజు బెదరలా, భవిష్యత్తులోనూ బెదరడు. ఆ కేసులు ఆల్రెడీ ఇప్పటికే ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, కోర్టుల దగ్గరికి వెళ్తున్నాయి. ప్రతి శుక్రవారం జగన్ ఆల్రెడీ కోర్టుకి అటెండ్ అవుతున్నాడు. ఒకటి. రెండోది, ఆ క్రమంలో తాజాగా వచ్చినటువంటి మరొక కేసు కదా ఇప్పుడు మాయావతి సోదరుడితో కలిపి వచ్చినటువంటి వ్యవహారం. ఇలా ఆరోపణలు చేయటం అన్నది నిరంతర ప్రక్రియగా మారింది ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి. ఈ ఆరోపణలలో ఇదొక భాగంగా తనకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పలుకుబడి రీత్యా జగన్ మీద ఇంకొక కేసు వేయించడానికి ఏదైనా కుట్ర పన్నేటువంటి అవకాశమే ఎక్కువగా ఉందని భావిస్తున్నాను. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇది ఒక తాజా అభియోగం కాదు. అవినీతి ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా ఎదుర్కొంటున్నాడే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుల వలన కాదు అన్నటువంటి విషయం భవిష్యత్తులో ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి మాయావతి సోదరుడికి సంబంధించిన వ్యవహారాలు ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో కోల్కతాకి చెందిన ఒక సూట్ కేసు కంపెనీకి సంబంధించిన వ్యవహారం, అదే కంపెనీ జగన్ సంస్థలో కూడా పెట్టుబడి టైమ్స్ నౌ ఛానల్ వేసినటువంటి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ సూట్ కేసు కంపెనీల మీదనే ఎక్కువగా కేసులు పెట్టడం జరిగింది. ఇది మరొకదాన్ని తయారు చేసి గతంలో అటువన్నీ కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇంకా విచారణకు రాలేదు కాబట్టి కొత్తగా ఇంకొక కేసును బనాయించి జైలుకు పంపించాలా అన్నటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీ చేస్తున్నది. అటువంటి వాళ్ళు ఆరోపణలు ఉండి మొత్తం దేశమంతా గగ్గోలు పెట్టే పరిస్థితి ఉన్నా ఆయన మీద ఎవరు కేసులు పెట్టరు, వాళ్ళని ఏమీ అనటువంటి ఒక దుస్థితి ఈ రాజకీయ చట్టంలో కనపడుతున్నది. ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ప్రత్యర్థుల మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి ఆరోపణలు వేసి జైలుకు పంపించాలన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ మీద వచ్చేటువంటి ఆరోపణలను ఏ రకంగా కూడా నిరూపణకు సిద్ధంగా చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు ఉంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి మీరు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు కదా. అన్నీ తెలిసి మనం మాట్లాడుకోవటం శుద్ధ దండుగా చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా దోపిడీ చేస్తున్నాడు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నారా ఆరోపణలు న్యాయస్థానం ముందు? ఒకవేళ చంద్రబాబు నాయుడు వైపు తప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దోషిగా నిలబెట్టే ప్రయత్నం అంటే వైఎస్ఆర్ పార్టీ చేయలేకపోతుంది. టెక్నికల్ పాయింట్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రతిసారి బయటపడుతున్నారు అన్నటువంటి మాట వాస్తవం కాదా? తనకున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాధాన్యాలు, ఆయనకున్నటువంటి బలం, మేనేజ్ చేసుకునేటువంటి స్కిల్స్ వలనే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగానూ కూడా ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా బయటపడేటువంటి పరిస్థితి వస్తున్నది. భవిష్యత్తు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి శిక్ష తప్పదు. కానీ ఇంతకుముందు మీరే అన్నటువంటి మాట, సూట్ కేసు కంపెనీలే జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అని. క్విడ్ ప్రోకోకి సంబంధించిన వ్యవహారాలు ఒకటి ఉంది, సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారం ఉంటుంది. క్విడ్ ప్రోకో కేసుల నుంచి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోగలుగుతాడేమో కానీ మనీ లాండరింగ్ కేసుల నుంచి మాత్రం జగన్ తప్పించుకోలేరు అన్నది ఈ టీడీపీ చేస్తున్నటువంటి ఈ దేశంలో పెట్టినటువంటి కేసులలో సగానికి కంటే తక్కువగా అసత్య ఆరోపణల వలనే కేసులు ఎదుర్కొన్నారు అన్నటువంటి విషయం సాక్షాత్తు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మాజీ ప్రధాన న్యాయమూర్తి గారే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి మీద పని కట్టుకొని ఉద్దేశపూర్వకంగా అతన్ని ఈ రకంగా బదనాము చేస్తే రాజకీయంగా పూర్తిగా తుడిచిపెట్టచ్చునని ఆనాడు సోనియా గాంధీ, ఈరోజు ఆవిడతో కలిసినటువంటి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరూ కలిసే ఈ రకంగా అనేక రకాలైనటువంటి రెండోది మనీ లాండరింగ్ కేసుల నుంచి అయితే జగన్ తప్పించుకునే ఆస్కారం లేదు. తప్పించుకోవటము ఇక్కడ ముఖ్యం కాదు, పెట్టినటువంటి కేసులు పూర్తిగా అబద్ధాలా కాదా అన్నటువంటి విషయం. అనేక రకాలైనటువంటి తప్పుడు కేసులు బనాయించి సాక్ష్యాలను దొంగ సాక్ష్యాలతో నిరూపణ చేయించి కూడా శిక్షలు వేసినటువంటి చరిత్ర
ఈ దేశానిది. మనీ లాండరింగ్ కేసులు ఎస్పెషల్లీ మారిషస్ లాంటి ట్యాక్స్ ఎవేషన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి డబ్బు తరలించినటువంటి వ్యవహారం, ఇదే ప్రధానమైనటువంటి అభియోగం. ఈ కేసు ఈడీ ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తోంది కదా. విషయాలకు సంబంధించి న్యాయస్థానంలో కేసులు ఎదుర్కొంటున్నాం. న్యాయస్థానాలలో మా నిజాయితీని నిరూపించుకోవటానికి మా న్యాయవాదులు చాలా పటిష్టమైనటువంటి ఆ విచారణలో పాల్గొనడం జరుగుతుంది. మేము ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు కాబట్టి మా నాయకుడు ఖచ్చితంగా ఈ కేసుల నుంచి బయటపడి తీరతాడు అన్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. మమ్మల్ని ఈ కేసులో బూచి చూపించి ప్రతిరోజు బెదిరించాలంటే అయ్యే పని కాదు, అలాంటి వాళ్ళం కాదు అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. ఇది న్యాయ పోరాటం. ఆన్ ది అదర్ సైడ్ నైతికత విషయానికి వస్తే ఇప్పటికే జగన్ పార్టీతో పాటు జగన్తో కలిసి ఎలక్ట్ అయినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు మీ పార్టీని వదిలిపోతున్నారు. అంటే వైఫల్యం మీలో కొంతమంది నైతికత వాళ్లకు లేదు కాబట్టి పోతున్నారా, లేకపోతే నైతికత మాకు లేదు కాబట్టి మిమ్మల్ని నమ్మిపోతున్నారా, నమ్మకుండా పోతున్నారా? చంద్రబాబుకు లొంగి వంగిపోతున్నారు. చాలా మంది నాయకులు ఆ రకంగా ఒకళ్ళిద్దరు నాయకులు పోతే అనుకోవచ్చు, కానీ ఇంతమంది నాయకులు, పదుల సంఖ్యలో నాయకులు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నా కూడా ఈ దేశానికి మా నాయకత్వ వైఫల్యం వలన ఏమాత్రము పోలేదు. చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అరాచకపు రాజకీయాల వలన వాళ్లను లొంగ తీసుకొని అనేక రీత్యా వాళ్ళనందరినీ ప్రలోభ పెట్టడం మూలంగానే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఆ రకంగా వెళ్తే కేవలం ప్రలోభాలకు పోయారు. 21 మంది వెళ్ళినటువంటి వాళ్ళల్లో కనీసం 2 కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చాలా పాడుగా ఉన్నది అని మేము బయటకు వచ్చినాం అన్నటువంటి వాళ్ళు లేరు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం మీకు. అదే సందర్భంలో జగన్కి బంధువులు కూడా అయ్యేటువంటి భూమా కుటుంబమే ఈరోజు చేస్తున్నటువంటి అభియోగం. మాజీ బంధువు అండి ఆయన, ఇప్పుడు బంధువు కాదు, ఆయన బంధువు కాదు, కుటుంబ సభ్యుడు లాంటి వాడి వ్యక్తే కదా ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు. అలా అనకండి, ఎందుకంటే బంధువు అనేటువంటి ఇది చేయకండి. బంధువుగా ఉండినారు, ఆ తర్వాత వారు ఆ బంధుత్వం నుంచి విడిపోవటం జరిగింది. అందుకోసమే ఈరోజు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారంటారా? ఎవరు? భూమా కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడి చేసినటువంటి సందర్భాలు లేవు. భూమానే రీసెంట్ గా మనం చేసినటువంటి కామెంట్, జగన్మోహన్ రెడ్డికి నాయకత్వం లేవు, ఆ పార్టీ బయటపడేటువంటి పరిస్థితి లేదు అని. పోయేటప్పుడు మిమ్మల్ని వదిలిపోనని కూడా ఆయన చెప్పినాడు, భవిష్యత్తులో నేను వస్తానన్నటువంటి మాట కూడా ఆయన చెప్పినాడని మా వాళ్ళు అన్నారు అని మొదట్లో చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయాలలో రోజు రోజుకి నమ్మకం పోతోంది అనేటువంటి ఒక ప్రత్యర్థి పార్టీలో ఉన్నటువంటి వాడికి కూడా మా మీద నమ్మకం పోకుండా మన మీద నమ్మకం ఉంటుందండి. మీరే అన్నారు కదా పోయే ముందు ఆయన అన్నాడు అన్నటువంటి విషయాన్ని చెప్పాను నేను. ఆ పక్క నుండి మమ్మల్ని పొగుడుతూ కూర్చుంటాడా? రాజకీయాలలో ఇది సాధ్యమయ్యేటువంటి విషయమేనా? అంటే ఎక్కడొక్కడ ఒక వైఫల్యం అనేది ఉంది. మా వైఫల్యం వలన కానే కాదు, మా వైఫల్యం కాకపోగా ఇప్పుడు కొత్తగా చాలా మంది అనేక పార్టీల నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర గారికి వచ్చి చేరుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోకూడదు. కానీ పోతున్నటువంటి ఎమ్మెల్యేలు దట్టు ప్రజల నుంచి ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులు చంద్రబాబు నీచపు రాజకీయాలు ఇవి అని మీరు ఎందుకు అనరు? ఆ పార్టీ నాయకులు వచ్చినప్పుడు ఆ పార్టీ వైఫల్యాలు అలా కాదు, మీ వైఫల్యాలు ఈ రకంగా కొనుగోళ్లు తప్ప కాదా? చట్టం ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయ్యి మరో పార్టీకి వెళ్ళడం అనేది నైతికంగా తప్పు కదా. ఆ నైతిక తప్పు చేయకూడదు కదా. ఆ పార్టీ నాయకులు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలు అడుగుదాం. మీ వైపు ఉన్నటువంటి తప్పులు ఆ ప్రశ్నే ఇప్పుడు కూడా వెయ్యాలా? ఈ రకమైనటువంటి చట్టం, ఫిరాయింపుల చట్టం ఉన్నప్పటికీ కూడా టీడీపీ నాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుదాం. కొనటం అన్నది టీడీపీ నాయకులు వచ్చినప్పుడు ఆ ప్రశ్నలు అడుగుదాం. కానీ మీ వైఫల్యాల గురించి అడుగుతాం. మా వైఫల్యం లేనే లేదు. వైఫల్యం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిదే. కరుణ గారు, జగన్ని తొదముట్టించేటువంటి కార్యక్రమం జరుగుతోంది అన్నది మీరు ఇటీవల చేసిన కామెంట్, దాని ఆంతర్యం ఏంటి? అంటే జగన్ని చంపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది మీకు ఉన్న అనుమానమా? చంద్రబాబు గారి యొక్క రాజకీయ జీవితం అంతా చూస్తే ప్రలోభపరుచుకోవటం, లొంగించుకోవటానికి ఏ రకమైనటువంటి లాలుచి కార్యక్రమాలన్నా చేయటం, లొంగకపోతే వాళ్లను బెదిరించి ఇతరత్ర అనేక మార్గాల ద్వారా వాళ్లను ఏదో ఒక రూపంలో పెరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచి ఆయన్ని నేను చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా, వంగవీటి రంగా గారి హత్య దగ్గర నుంచి ఆయన పాత్ర ఉంది అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా, తనకు ప్రత్యర్థిగా నిలిచినటువంటి తగ్గించినటువంటి వ్యక్తిగా, ఒకవేళ మీ ప్రత్యర్థి వైపు చూపిస్తుంటే మరిన్ని వేళ మన వైపు చూపిస్తున్నాయని మీకు అనిపించట్లేదా? ఎందుకు? పరిటాల రవి కేసులకు సంబంధించి పరిటాల రవికి మాకు ఏ రకమైనటువంటి శత్రుత్వం అదొక్కటే కాదు, హత్యా రాజకీయాలకు సంబంధించి
వయస్సు నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి వరకు వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారి మీద ఒక్క హత్యా నేరం కూడా ఆపాదింపబడలేదు. ప్రత్యర్థులు 25 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద నిరంతరం చంద్రబాబు నాయుడు అండ్ ముఠా చేసినటువంటి ఆరోపణలు అంతా ఇంత కాదు. చివరకు వీళ్ళ చేత ఆరోపణలకు గురి కాబడ్డటువంటి ఆ బదనాం కాబడ్డటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా మారినాడు అంటే రాజశేఖర్ రెడ్డి హంతక రాజకీయాలు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద మీరు చేస్తున్నటువంటి ఈ అభియోగాలు కేవలం రాజకీయం కోసం ఆరోపణల, రాజకీయం కోసం చేసేటువంటి విమర్శలు, చంద్రబాబు లేక మీ దగ్గర ఏమైనా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? చంద్రబాబు జగన్ ఎలిమినేట్ చేసేటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఎవరైనా కూడా దేనికి వెనుకంజ వేయనటువంటి నీచపు రాజకీయాలు చేసేటువంటి విషయంలో ఈయన ఒక అగ్రగామి. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కేబినెట్ హోదా కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నాయకుడు. ఆయనకి ఒకవేళ నిజంగా ప్రాణహాని ఉంది అనే అనుమానం మీకుంటే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? మీరేమైనా న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారు? ఆ రోజున కేవలం రాజకీయ పరమైనటువంటి ఆరోపణలో ఉన్నప్పుడు ఇంత బలం కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డి మీద కోపము వచ్చిన తర్వాత తప్పుడు ఆరోపణలకు ఆవిడతో సహకరించటానికి కూడా కలిసి కుట్ర పన్ని జైలుకు పంపినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజున ఎలా జైలుకు పంపించాలానని అనేక మంది దగ్గర ఆయన సన్నిహితులతో చంద్రబాబుకు మాకు సంబంధించిన విషయాలు ఎలా తెలుస్తాయో చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఆ లోలోతు విషయాలు కూడా మాకు అందజేసేటువంటి వ్యక్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క భవిష్యత్తును పూర్తిగా సర్వనాశనము చేసి తీరాల్సిందే అన్నటువంటి శబదం. రాజకీయంగా ఆరోపణలు ప్రచారోపణలు చేసుకోవచ్చు, కానీ ఒక ఫిజికల్ గా ఒక నాయకుడిని ఎలిమినేట్ చేస్తారు అనేటువంటి మీ మాట వెనకాల ఆంతర్యానికి రాజకీయంగా సమాజానికి అనుకూలమైనటువంటి మార్గాలు దొరకనప్పుడు చంద్రబాబు చేయబోయేటువంటి కుట్ర భౌతికంగా కూడా నిర్మూలించాలా అన్నటువంటి భయం మాకున్నది కనుక నేను ఆరోపించాను. రుజువు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయనకు సన్నిహితులే మాట్లాడినటువంటి మాటలే మీకు చెప్పాను నేను. రుజువు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఆరోపణ వెనుక చంద్రబాబు గారి కుట్ర ఉంది అని తెలిసిన తర్వాతనే నేను చేస్తున్నా. అదే క్రమంలో సీనియర్ నాయకుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీ మీద చేస్తున్న అభియోగం, జగన్కి వాడి తాత పోలికలన్నీ వచ్చాయి తప్ప ఎక్కడ వైఎస్ పోలికలు రాలేదు అని చెప్తున్నారు. దివాకర్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి ఆరోపణ చేయటం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఆయనకు అన్ని విషయాలు తెలిసి కూడా తెలివి తక్కువగా మాట్లాడడం చాలా తప్పు. చాలా సీనియర్ నాయకుడు ఆయన. ఈ రోజున చంద్రబాబు గారి దగ్గర మార్కులు కొట్టుకోవటానికి ఈ రకమైనటువంటి ఆ కుల రాజకీయాలలో పావుగా మారి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజారెడ్డికి సంబంధించిన వ్యవహారంతో పాటు అదే వారసత్వం ఈ రోజు జగన్ పునికి పుచ్చుకున్నాడు అన్నది రాజారెడ్డి ఏ రకమైనటువంటి హత్య రాజకీయాలతో సంబంధం లేదు. తన కొడుకు రాజకీయంగా ఎదగటాని కోసమని ఆత్మ బలిదానం చేసినటువంటి వ్యక్తి రాజారెడ్డి. ఆ రాజారెడ్డి పేరును అడ్డం పెట్టుకొని ఈ రకంగా మాట్లాడడం అన్నది దివాకర్ రెడ్డి యొక్క దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట. ఈరోజు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో కుల రాజకీయాలు నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో రెడ్లకి ఛాంపియన్గా జగన్ ఉండేటువంటి ఆస్కారమే లేదు. ఎందుకంటే అసలు జగన్ రెడ్డే కాదు అన్నది జేసీ దివాకర్ రెడ్డి చేస్తున్నటువంటి మరొక అభియోగం. మాకేం అభ్యంతరం లేదు. మేము రెడ్ల రాజకీయాలు చేయటం లేదు. మేము ప్రజా రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము రెడ్డి కాదనుకున్నా, జగన్మోహన్ రెడ్డి రెడ్డే కాదనుకున్నా ఆ ఆరోపణను మేమేమి వ్యతిరేకించటం లేదు. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలు, బలహీన వర్గాలు, దళితులు, మిగతా అన్ని రకాల దోపిడీకి గురి కాబడుతున్నటువంటి ప్రతి వర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రతినిధి. ఆ ప్రతినిధిగానే ఆయన కానీ ఆయన రెడ్లకు మాత్రం ప్రతినిధి కాడు. ఆయన ఆల్రెడీ క్రిస్టియానిటీ పుచ్చుకున్నాడు కాబట్టి ఆయన రెడ్డి కాదు అన్నది ఈ రోజు దివాకర్ రెడ్డి చేసిన మరొక. ఆ కుల రాజకీయాలను మాట్లాడడానికి నేను ఈ వేదికను వాడుకోను. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల బలహీన దోపిడీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా దోపిడీకి గురి కాబడ్డటువంటి బలహీన వర్గాలు, మైనారిటీలు, ఇతర అనేక రకాలైనటువంటి కులాలకు ప్రాతినిధ్యం వహించే జగన్మోహన్ రెడ్డి. రెడ్లందరూ మా వెనకాలే ఎలాగూ ఉన్నారు అనేటువంటి ఒక ధీమానం మీకు. మేమెక్కడా అనలేదు ఆ మాటని. దివాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంటున్నారు. నేను ఇప్పుడు చెప్పినటువంటిదే వాస్తవం. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీకి గురి కాబడ్డటువంటి అన్ని కులమే జగన్మోహన్ రెడ్డిది. ఇది ఒక ప్రామాణికంగా తీసుకోమని మీ ద్వారా ప్రజలకు. అదే క్రమంలో తుని ఘటనకి సంబంధించి కరుణాకర్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు? చంద్రబాబు ఎప్పుడు అరెస్టు చేస్తే అప్పుడు. ఆయన
నన్ను ఎప్పుడెప్పుడు జైలుకు పంపించాలా అని చూస్తున్నాడు. ఈ దేశంలో ఇంతకు పూర్వమే చెప్పా, అనేక తప్పుడు కేసులు బనాయించేటువంటి సంస్కృతి ఈ దేశంలో ఉన్నది. అది అందులో కేవలం భాగంగానే కేవలం తప్పుడు కేసు మాత్రమే అంటారా? ఆ ఘటన జరిగిన మాట ఆ రోజు అంతమంది ప్రయాణికులు 100% అంతమంది ప్రయాణికులు ప్రాణభీతితో పారిపోయినటువంటి మాట, కోట్ల రూపాయలు విలువైనటువంటి ట్రైన్ తగలబడిపోయినటువంటి మాట, ఇవన్నీ నిజాలు కాదంటారా? అవి నిజాలు కావచ్చు కాక కరుణాకర్ రెడ్డికి ఏం సంబంధం ఆ కేసుతో? ఆ కేసులో ప్రధానమైనటువంటి కరుణాకర్ రెడ్డిని ఇరికించాలా అన్నటువంటి కేసులో నిరంతర ఆ కేసుకు సంబంధించి ప్రక్రియ చంద్రబాబు నాయుడు ఆ కేసుకు చేస్తూ సంబంధించి ముద్రగడ పద్మనాభంతో మీరు మాట్లాడినటువంటి మాటలు, ఆ ప్రాంతానికి వెళ్ళి మీరు ఆల్రెడీ రెక్కి నిర్వహించారన్నది కదా సిఐడి మీ మీద చేస్తున్నటువంటి అభియోగం. సిఐడి నా మీద ఏ అభియోగము చేయలేదు. సిఐడి వాళ్ళు నన్ను అడగటం జరిగింది, 2 సార్లు విచారించారు. వాళ్ళు కూడా ప్రభుత్వం యొక్క ఒత్తిడి వలనే ఆ విచారణ చేయటం జరిగింది. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఏమీ అక్కడ లేదు. నాకు ఆ కేసుకు ఏ సంబంధము లేదు. కానీ తప్పుడు కేసు ఎటు తిరిగి పెట్టాలన్నటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది. ముద్రగడ పద్మనాభమును అప్పుడు కలిసినా, తర్వాత కలిసినా, మళ్ళీ భవిష్యత్తులో కూడా కలుస్తా. ఆయన చేసేటువంటి పోరాటానికి నైతిక మద్దతుగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దాన భంగానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఎవరు పోరాడినా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు తెలుపుతూనే ఉంటాం. హింసకు మాకు తర్వాత కూడా కలిశారు ఒక కాజ్ కోసం, కాపులకు సంబంధించిన రిజర్వేషన్ ఇష్యూ మీద. కానీ అంతకంటే ముందు కలిసినటువంటిది ఒక కుట్ర కోణం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అదే అండి, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయించడం కోసం జరుగుతున్నటువంటి ఒక కుట్ర జరిగింది అన్నది చంద్రబాబు నాయుడు ప్రారంభం రోజే అభియోగం. అవునన్నాడు. అంటే ఆ కుట్ర లేకపోతే ఆ సంఘటన గురించి ఈషన్ మాత్రము సమాచారము లేకపోయినా చంద్రబాబు నాయుడు మొట్టమొదటే ఏదో ఫిల్ముల్లో నన్ను చూసినట్టుగా నా మీద ఆరోపణ వేశాడు. ఆ రోజున సిఐడి వాళ్ళు నాకు మొత్తం అనేక రకాలైనటువంటి వాస్తవాలు కూడా వాళ్ళు నాకు ఫోటోలన్నీ చూపించడం జరిగింది. ఎవరు కాల్చినారు, ఎవరు ఇందులో భాగం, అందులో మెజారిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉన్నారు అన్నటువంటిది పచ్చి నిజం. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి 18 మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. మీ దాకా ఇప్పుడు వ్యవహారం వస్తుంది, మీకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను ఎప్పుడు చెప్తున్నాను. ఈ కేసు పూర్తిగా నా మీద బనాయించడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారు. కుట్ర పన్నినంత మాత్రాన భయపడేటువంటి స్వభావం నాది కాదు. హింసాయుత రాజకీయాలను నా జీవితంలో నేను ఏనాడు కూడా ప్రోత్సహించలేదు, ప్రోత్సహించను. ఆ జరిగినటువంటి సంఘటన వెనుక చంద్రబాబే మూల పాత్రధారి. ఇది భవిష్యత్తు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ కేసు ఆల్రెడీ విచారణ ఉంది కాబట్టి వ్యవహారం ఎటు టర్న్ అవుతుందో చూద్దాం. ఇక జిల్లా రాజకీయాల విషయానికి వస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి జిల్లా రాజకీయాల్లో మీరు ఉంటారా? నేను మిగతా అందరితో కలిసి అన్నదమ్ములలాగా మేమందరము ఒకటిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడు. ఇది ఈ ఆరోపణల లాగా మీరు చేస్తే నేను ఏం సమాధానం చెప్పేది? జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక చర్చ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం జిల్లాలు లీడ్ చేస్తున్నాడు, కానీ కరుణాకర్ రెడ్డి మాత్రం ఒంటరి, భాస్కర్ రెడ్డి తప్ప ఎవరు లేరు అంటారు. నేను భాస్కర్ ఇద్దరము కూడా రామచంద్రారెడ్డి గారి యొక్క నాయకత్వంలోనే జిల్లాలో పని చేస్తాము, చేయబోతాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్ అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయటం కోసమని ఏ రకమైనటువంటి వివాదాలు మా మధ్యన లేకపోగా చాలా అన్నదమ్ముల్లాగా కొంత కాంటెంపరీస్ ఒకేసారి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఆ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నంత యాక్టివ్గా కరుణాకర్ రెడ్డి ఉండట్లేదు. కేవలం ఆయన ఒంటరిగా మిగిలిపోయారు. ఆయనకు ఒక వర్గం అంటూ ఆ మాట మీరు రామచంద్రారెడ్డి గారిని అడిగితే ఆయన సమాధానం కూడా తెలుస్తుంది. పదే పదే నన్ను అడగటం చాలా తప్పు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, నేను రామచంద్రారెడ్డి గారు ఆయన అన్న, నేను తమ్ముడు. ఆ రకంగా మేమిద్దరము కలిసి జిల్లా రాజకీయాలలో చాలా పకడ్బందీ వ్యూహంతో మా పార్టీ అభ్యర్థులను అందరినీ కూడా గెలిపించటం కోసమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగేటువంటి అన్ని పోరాటాలలో సహ భాగస్వామ్యంతోనే అక్కడ జరుగుతున్నది. రాబోయే కాలంలో మీ రాజకీయం ఏ రకంగా ఉండబోతుంది? ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగదలుచుకున్నా లేక రాజ్యసభకి వెళ్ళిపోయి లేదండి సైడ్ అయిపోదలుచుకున్నా? రాజ్యసభకు పోవాలని నాకేం లేదు. నేను ప్రత్యక్ష రాజకీయాలలోనే ఉంటాను. మీరే కంటెస్ట్ చేస్తారా నెక్స్ట్ ఎలక్షన్స్ లో? కంటెస్ట్ చేసేటువంటి ఆలోచన కంటెస్ట్ చేస్తాను. తిరుపతి నుంచే కంటెస్ట్ చేస్తారా లేక నియోజకవర్గం మార్చుకునే ఆలోచన? తిరుపతి నుంచే కంటెస్ట్ చేసే క్రమంలో మీతో పాటు మీ వారసును కూడా రంగంలో దించే ప్రయత్నంలో ఉన్నారా? అట్లేం లేదండి, అది నిజం కాదు. ఆల్రెడీ ఇప్పటికే యాక్టివ్గా ఉన్నాడు అభినయ్ అంటున్నారు. నేను అభినయ్ యాక్టివ్గా ఉండటం నా వారసత్వపు కొనసాగింపుగా ఉండొచ్చుగానేమో అవ్వచ్చునేమో, కానీ ఆయన రాజకీయాలలో ఈ రోజు ఎమ్మెల్యేగా నిలబడతాడు అన్నటువంటి దాన్ని నిజం కాకపోవచ్చుగా. వైఎస్ఆర్ పార్టీకి ఈరోజు పవన్ పార్టీ ఒక థ్రెట్గా మారేటువంటి ఆస్కారం ఉందనుకుంటున్నారా?
ఏమాత్రం కూడా లేదు. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాము, వాళ్ళు ట్వీట్ల రాజకీయాలలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలలో యాక్టివ్ కావటాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. ఈరోజు పవన్ వస్తే మొదటి థ్రెట్ జగన్మోహన్ రెడ్డికే అంటారు, అవునా కాదా? ఏమాత్రం కాదు. ఏ రూపంలో? మీరు ఏ రూపంలో అనుకుంటున్నారు? ప్రత్యర్థి పార్టీకి ఎప్పుడు అధికార పార్టీ నుంచి ఉండేటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఇంటోటో వైఎస్ఆర్ పార్టీకి ట్రాన్స్ఫర్ కావాలి. కానీ ఆ క్రమంలో జగన్కి అంటే పవన్ కళ్యాణ్ గారు యాంటీ ఇన్కంబెన్సీ ఓటుతో వస్తున్నాడో లేకపోతే చంద్రబాబు గారితో కలిసి ఎన్నికలలో వస్తారో ఏమీ తెలియకుండా ఈ రోజున మనం ఆ రకమైనటువంటి నిర్ణయానికి రావడానికి వీలు లేదు. కానీ యాంటీ ఇన్కంబెన్స్ ఓటు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వస్తుందన్నటువంటి పూర్తి నమ్మకం మాకున్నది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు రాకుండానే ఈరోజు పవన్ మీకు అడ్డంపడే ఆస్కారం లేదంటారా? నేనైతే లేదని అనుకుంటున్నా. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మనం కామెంట్లు చేయటం కూడా చాలా తప్పని నేను భావిస్తున్నా. ఆయన పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాల తర్వాత మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ట్రయాంగులర్ కంటెస్ట్ జరగలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ బలపడి పవన్ పార్టీ కూడా వేరేగా రంగంలోకి దిగితే ఈ చతుర్ముఖ పోటీలో మీ పరిస్థితి? అంటే ఇక్కడే మీరు పవన్ కళ్యాణ్ గారిని తెలియకుండా తగ్గించేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అన్నటువంటి మాటలోనే కాంగ్రెస్ పార్టీ బలపడ్డం ఏందండి? అర్థం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఛాన్సే లేదంటారా? మీరందరూ ఆ పార్టీ నుంచి బయటపడి పైకి వచ్చిన వాళ్ళే మరొకటి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుంది అంటే అదొక పెద్ద జోకు. దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. కానీ ఆ క్రమంలో మీరు కాంగ్రెస్ పార్టీ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ వచ్చి ఉండొచ్చు. మీరు పిల్ల కాంగ్రెస్ అని మాకు ముద్ర వేస్తే మేం చేయగలిగింది ఏం లేదు. అధికార పార్టీ వైపు నుంచి మీ మీద వస్తున్నట్టు ఒకటే ఎప్పటికైనా కూడా అది చంద్రబాబుకి ఇంకేం దిక్కు తెలియక మా మీద వేసేటువంటి 1,00,000 ఆరోపణల్లో ఇది ఒక పనికిమాలినటువంటి ఆరోపణ. ఆ సోనియా గాంధీకి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి బయటకు వచ్చినటువంటి ధీరుడు జగన్మోహన్ రెడ్డి. అతన్ని పిల్ల కాంగ్రెస్ అనటం అంటే అంతకంటే దుష్ట రాజకీయాలు చంద్రబాబు చెయ్యడు అని చెప్పడానికి కానీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కలిసేటువంటి ఆస్కారం ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి అధిక్షేపించి ఆక్షేపించి విరోధించి ఆ పార్టీ యొక్క నీచ రాజకీయానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడినటువంటి కరుణాకర్ రెడ్డి గారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నది పాతనానుడే. మరొకసారి అది రుజువు కాబోతుందా? ఇప్పుడు మమ్మల్ని జైలుకు పంపించినటువంటి చంద్రబాబుతో ఆ చంద్రబాబుకు సమానమైనటువంటి సోనియా గాంధీతో మేము ఎప్పటికీ కలవం. రైట్, చూద్దాం రాబోయేటువంటి పరిణామాలు ఏ రకంగా తర్వాత. టీవీ నైన్ కోసం సమయానికి కేటాయించిన ధన్యవాదాలు కరుణాకర్ రెడ్డి. ఇదే కరుణాకర్ రెడ్డితో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ నైన్.